హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. ఈరోజు చూసినట్టయితే మొత్తం పకడ్బందీగా రెడీ అయినాం. ఈ పరిస్థితి ఏంటంటే మీరు గమనించినట్టయితే చూడండి, ఇదంతా విపరీతమైన కలుపు అనేది పడింది. దీంట్లో ఆల్రెడీ నేను కొన్ని పండ్ల మొక్కలు అయితే పెట్టినా కానీ ఇది పోయించిన మట్టి అయినా కానీ బాగా ఇక్కడ కొందరు అంతకుముందు పిల్లలు ఇక్కడ ఆడినప్పుడు బండ దొక్కిళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే అసలు అది మనం తీసేద్దామని ట్రై చేస్తే రాలేదు. వర్షాలు పడ్డాయి కాబట్టి కొంతవరకు ఏమైనా ఏర్లు మెత్తగా ఉంటే మాత్రం మనం తీసేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకు ఇళ్ళ నుండి పాములు, విపరీతమైన పాములు నిన్ననే నాకు అది కొంచెం అయితే స్టెప్ పడు దాని మీద నా లక్ అనుకోవాలి. ఎందుకంటే నా స్టెప్ పక్కకు పడ్డది, అక్కడ పడిపి పక్కకే ఉన్నది. అది నేను సేఫ్ అన్నట్టు. చేయకపోతే మాత్రం ఈ కట్టే వాటి కోసమే, అంటే మనం కొట్టం కానీ జస్ట్ కొంతవరకు ఇదంతా క్లీన్ చేసే వరకు ఇది మనతో ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఈ వరుస ఉన్నది కదా, ఈ వరుస మొత్తము బెండ మొక్కలు వేసిన. అదేవిధంగా మళ్ళీ ఈ వరుస చూసినట్టయితే మనకు ఇవన్నీ గోర్జిక్కుడు గింజలకు సంబంధించినవి, గోర్జిక్కుడు మొక్కలు. ఇక అవతల వరుస చూసినట్టయితే చిక్కుడు గింజలు అంటారు కదా, అంటే తీగ కాకుండా నార్మల్గా ఉంటాయి కదా, యాసింగ్ చిక్కుడు అని, అవి కూడా ఉన్నాయి అందులో. తీగ కూరగాయలకు సంబంధించినవి సూరకాయలు కానీ, బీరకాయలు కానీ, కాకరకాయలు కానీ వాళ్ళకి సంబంధించినవి పెట్టిన వాళ్ళు అన్ని కంప్లీట్గా అయితే మొలకలు వచ్చినాయి గింజలు. వీటికి మాత్రం ఇప్పుడు కొంతవరకు ఈ కల్పన క్లీన్ చేస్తే మాత్రం మనకు ఇది సెట్ అయిపోతుంది. జామ చెట్టు ఇది రాజమండ్రి నుండి తీసుకొచ్చిన బ్యాలకి ఏందంటే ఇక ఇట్లుండే బ్రౌనీ కొరికేసింది. ఇట్లా కట్టె కడితే మాత్రం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇవి ఒక 10 మొక్కలు ఉన్నాయి, 10 మొక్కలు కట్టెలు కట్టాలి. రావట్లేదు తీయడానికి, కోయడమే ఇక తప్పదు. ఇది మనకు మొక్క చూడండి, ఇవి కంప్లీట్గా సిలోనికి సంబంధించిన కొబ్బరి మొక్కలు కదా, అవి విపరీతమైన కలుపు ఉండడం వల్ల అసలు ఇవి కనిపించలేదు. వీటికి గాలి తాకకపోయేసరికి మొత్తం మొక్కలు మాత్రం అది డ్యామేజ్ అయినట్టే అవుతుంది. ఏమో చూడాలి, ఒకవేళ వీలైతే మాత్రము అది కొంచెం ఏదైనా ఫంగిసైడ్ ఇట్లా ఏమన్నా కలిపి నేను ఆ వాటర్ పోసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది ఆ మొగి కూడా మనకి ఎట్లుంటుంది అంటే ఇట్లనే మొత్తం కంప్లీట్గా ఈ కలుపు అనేది పైన మొత్తం ఉంటే మాత్రము ఈ వర్షాకాలంలో ఇది చెట్టు చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు 600 రూపాయలు పడింది. ఇది నేను రాజమండ్రి నుండి తీసుకొచ్చిన. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ పనస, అక్కడ మనకు యాపిల్ బేర్ మొక్కలు పెట్టినాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఇంతకుముందు నా కలుపు చేయబట్టి అసలు వీటికి అసలు గాలి లేకుండా ఘోరంగా ఉండే. ఈ దానిమ్మ మొక్కలు రీసెంట్గా పెట్టినా కదా, పర్లేదు. ఓకే, ఇదంతా క్లీన్ చేయాలి. ఏ టైం అవుతుందో చూడాలి. నిన్న మాత్రం సాధ్యమైనంత వరకు దీంట్లో చాలా పెద్దగా ఉన్నటువంటి కలుపు అయితే నేను తీసిన. కొంతవరకు మనం పెట్టిన తీయ కూరగాయలు కానీ, అదేవిధంగా కొన్ని పండ్ల చెట్లు ఉన్నాయి కదా, వాటికి మొత్తానికి అయితే మరీ టూ మచ్గా గాలి తాకకుండా ఉండే ఇంతకుముందు. ఇప్పుడైతే పర్వాలేదు. ఈ చెట్లలో ఉన్న పురుగులను తినడానికి వస్తాయి, వీటి తినడానికి పాములు వస్తాయి. కానీ ఏం చేస్తాం, మనతో పాటు ఇవి కూడా బతుకుతున్నాయి. ఇక్కడ అరేకా పాములు ఉన్నాయి కదా, ఇవి నేను సాధారణంగా ఒక కవర్ ఒక మొక్క నాకు అప్పుడు 80 రూపాయలు పడింది. అవి తీసుకొచ్చిన తర్వాత నేను వాటి నుండి ఇండివిజువల్ చేసి నేను ఇందులో పెట్టిన. మీరు చూసినట్టయితే మస్తు గుబురైంది చూడండి. తీసేసి మళ్ళీ అటు సైడ్ కొంచెం వేరే అవసరం ఉన్న దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి
ఇదంతా తీయాలి ఎప్పటి నుండో అనుకుంటున్నా. పొలం మొత్తం తీసినాము. అంటే క్షమించాలి, ఎందుకంటే నేను అప్పుడు ఒక్కటే చిన్న మనకు ఒక చిన్న అందులో ఉన్నటువంటిది చిన్న పిలక మాత్రమే పెట్టిన. అవి ఇప్పుడు చూసినట్టయితే ఇన్ని అయినాయి. ఆ గుబురు ఉంటే ఏంటంటే కింద ఆ నీడకు వేరే పువ్వులు అనేది రాకుంటున్నాయి కాబట్టి మళ్ళీ వేరే చోట పెడితే ఇంక ఎక్కువనే అవుతాయి. అంతేగాని మనం ఏదో ఖరాబ్ చేస్తున్నామని చెప్పేసి దయచేసి అనుకోవద్దు. ఇగ్జోరా ప్లాంట్, అదేవిధంగా ప్రైడాఫీనియా మొక్కలు ఉన్నాయి కదా, ఇవి ఏపుగా పెరిగే మొక్కలు కాబట్టి వీటిలో మధ్యలో ఇది పెట్టే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ తీసుకొచ్చి కొత్తవి పెడదాం అనుకున్న చిన్నవి, కాకపోతే మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇవి బాగా ఏపుగా పెరిగిన తర్వాత మళ్ళీ కింద నీడ పడితే ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఎప్పటి నుండో తీద్దాం అనుకుంటున్నా. వర్షాకాలం తీయాలనే ఉద్దేశంతోనే వదిలిపెట్టినా. ఇప్పుడు ఇది 4 సంవత్సరాలు అవుతుంది ఇవి పెట్టి. మీరు చూసినట్టయితే నేను ఇంతకుముందు పెట్టింది ఇవి ఇదే విధంగానండి. ఈ విధంగానే తీసి నేను ఇది ఒకటి అన్నట్టే పెట్టిన, అది ఇప్పుడు ఇన్ని గుబురైంది. ఒకటే మొక్క ఇవన్నీ తయారైనాయి. మొక్కలు పెట్టిన తర్వాత నీళ్లు పోయకపోతే మాత్రము మొక్క ఎన్నుకోవడానికి మాత్రం కష్టమవుతుంది. అంటే మనకు మామూలుగా హైబ్రిడ్ వర్మి కంపోస్ట్ తయారు చేసే ఎరువులు వేరే ఉంటాయి. ఇవి ఏంటంటే ఇవి అసలు మనం ఇంత పూర్వం నుండి మనకున్న ఎరువులు ఇవే. గాయమైంది దీనికి.
నిన్నటి నుండి చూసినట్టయితే కంప్లీట్గా విపరీతమైన కలుపు ఉండే కదా, అదైతే సాధ్యమైనంత వరకు తీసే ప్రయత్నం తీసిన తర్వాత కొంతవరకు అనేక పాములు మన ఇంటి దగ్గరనే బాగా నేను నేలపైన పెట్టినా కాబట్టి బాగా బలమైన కుదురులు అయినాయి. అవి మళ్ళీ నేను మల్టిపుల్గా మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు కాబట్టి మళ్ళీ అవి కొన్ని ఒక 2 పొదలు తీసి అవసరం లేని కాడ ఉన్నటువంటి పొదలు తీసి ఇటు సైడ్ కూడా పెట్టిన చూడండి. ఇది మనకు సాధారణంగా ఏంటంటే ఇట్లా వాలిపోయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని నోటికాడికి వచ్చేసరికి ఇది కట్ చేస్తుంది. అందుకోసం వీటికి సపోర్ట్గా కంపల్సరీ ఈరోజు నాటే ప్రయత్నం చేస్తే ఏదైనా కట్టెలు నాటకపోతే మాత్రం డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా పెట్టేసి జామ మొక్కలు మాత్రం ఒక 12 మొక్కల వరకు ఉంటాయి మన దగ్గర. సపోర్ట్ పెడితే కొంచెం స్పీడ్గా గ్రోత్ ఉంటుంది. అందుకోసం నేను సపోర్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇవి కొనుకొచ్చినప్పుడు ఇచ్చింది కానీ అవి వెదురు బొంగలకు సంబంధించింది సన్నగా ఉన్నాయి. అందుకోసం నేను కొంతవరకు ఈ కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు ఏదో అందుబాటులో ఉన్నది కదా అని చెప్పేసి ఇది పెట్టిన, కాకపోతే ఇది చిన్నగా అయిపోయింది. ఓకే అండి, ఈ విధంగా కడితే మనకు కొంతవరకు స్ట్రేట్గా పైకి పోతుంది. తర్వాత మనకు చూసిన కాయలు చూద్దాం. ఈ ఇయర్ మాత్రం మనకు కాయలు నిలబడే అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు మనం ఇలా ఈ మొక్కలకు కూడా సపోర్టింగ్ అనేది కూడా మనం పెట్టుకోవడం జరిగింది. పొగలు తీస్తే మనకు ఈ విధంగా పెట్టడం జరిగిందండి. దాంతో పాటుగా మనకు అవతల కూడా మనం ఆ లోపల కూడా కొన్ని పెట్టుకున్నాం. ఓకే అండి, ఇది వీడియో. ఈ 2 రోజుల నుండి మాత్రం పైసా వసూలు వర్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతా విపరీతమైన గడ్డి ఉండే. ఇప్పుడు ఇట్లా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు పెట్టిన మొక్కలు కొంచెం సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు ప్రతి మొక్కను మనం కొనాల్సిన అవసరం ఉండదు. అరేకపాములు ఉంటాయి కదా, అంటే మనకు ఆర్నమెంట్ ప్లాంట్ లాగా మంచిగా గుబురుగా బుషిగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అది ఒక మొక్క తీసుకొచ్చి మనం కుండీలో పెట్టినది కానీ తర్వాత మనం దాని పిలకలు తీసి వేరే చోట పెట్టుకుంటే మనకి ఏనుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఈ విధంగా మనం సపోర్టింగ్ కూడా మనం కొన్ని మొక్కలకు అనేది మనం పెట్టుకోవడం జరిగింది. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.